వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో మంత్రి వాకటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వార్డుల్లోకి వెళ్లిన మంత్రిని అక్కడి మహిళలు నిలదీశారు. తమ వైపు 2 ఏళ్ల నుంచి చూడలేదని, తమ కాలనీల్లో సమస్యలను పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో మంత్రి వాకిటి శ్రీహరి మహిళలకు నచ్చజెప్పారు. కాలనీల్లో 1 నెలలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుంది. 10 సంవత్సరాలు ఓటేస్తే ఒక్క పేదోడు కూడా ఆత్మకూరులో కనిపించలేదా? ఒక ఇల్లు కట్టనీకే కనిపించరా? ఈరోజు ఆత్మకూరు 2 ఇండ్లు ఇచ్చినాం, 150 ఇండ్లు ఇచ్చినాం. ఇంకెన్ని ఇండ్లు ఇస్తా? ప్రతి సంవత్సరం 150. నీకు రాకుంటే మా బాధ పేదోడికి వచ్చింది కదా, నాకు వచ్చిందా? ఇల్లు ఏమన్నా ఎప్పుడు కానీ మన ఆత్మకూరు ఎట్లా బాగా కావాలో చూసుకోవాలి. వార్డు నెంబర్ 3లో ఇంకేం అవసరం ఉందో తీర్చుకోవాలి. ఇక్కడ నీళ్ళ సమస్య చెప్పిండ్రు కదా, నీళ్లు కానీ ఈ గేర్ల సీసీ రోడ్ కానీ సైడ్ డ్రైన్ కానీ చేపించే బాధ్యత నాది. నేను అధికారంలో ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఖచ్చితంగా మీకు అడిగే అధికారం ఉంది, చేసే బాధ్యత నాకు ఉంది.